హాయ్ గైస్, టీ20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ అవుట్. అయితే వార్తలు ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసే బిగ్ షాక్ ఉన్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ మరియు యూఎస్లో జరగబోయే 2024 టీ20 ప్రపంచ కప్కు టీమిండియా నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరేబియన్లోని స్లో పిచ్లపై కోహ్లీ బ్యాటింగ్ సరిపోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీ భావిస్తుందట. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతను సెలెక్టర్ అగర్కర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ లో బీసీ యంగ్స్టర్స్ మీద దృష్టి పెట్టింది. కోహ్లీ గైక్వాడ్తో కిసాన్ గైక్వాడ్, రింకు సింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఓపెనర్ గా రోహిత్ శర్మ మరియు జైస్వాల్ దాదాపుగా కన్ఫర్మ్ కాగా ఆ తర్వాత కిసాన్ లేదా గిల్ ఆడే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, జడేజా ఉండనే ఉన్నారు. ఇటీవల టెస్ట్ సిరీస్ లో సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చేతేశ్వర్ పూజారా మీద వెయిట్ వేసి కుర్రాలకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ బ్యాటర్ కోహ్లీ మీద వెయిట్ వేయడం ఖాయంగా కనిపిస్తుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కేవలం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడారు. తొలి టీ20 మ్యాచ్కు దూరం కాగా రెండో టీ20 మ్యాచ్లో 29 పరుగులు చేశారు. ఇక మూడో టీ20లో తొలి బంతికి అవుట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్కి సిద్ధమవుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఐపీఎల్ ప్రదర్శన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ఆశ సజ్జంగా ఉంచుతుందో లేదో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్ కప్ మనం చూడగలమా లేదా ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.